Hi guys, welcome back to my YouTube channel and అందరికి హ్యాపీ న్యూ ఇయర్. యాజ్ ఐ ప్రామిస్ టు మై సెల్ఫ్ ఈ వీక్ నుంచి ప్రతి వీక్ ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం గిన్నం చేసేసుకొని న్యూ ఇయర్ కదా గైస్, న్యూ ఇయర్ రోజు కూడా స్నానం చేయకపోతే ఇంట్లో సో స్నానం గిన్నం అయిపోయింది. సో హెయిర్ సెట్ అని ఏం లేదు, అంత అయిపోయింది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చాలా ఉన్నాయి గైస్. మెయిన్ రెజల్యూషన్ ఒకటి ఉంది, బీయింగ్ హ్యాపీ. అంతే, బీయింగ్ హ్యాపీ, బీయింగ్ హ్యాపీ. గైస్ ఒక్క పర్టికులర్ మార్నింగ్ రొటీన్ అని డే రొటీన్ అని ఏం స్టార్ట్ చేయలేదు. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో అది కూడా ఒకటి, మంచి మార్నింగ్ రొటీన్ డే రొటీన్ అనేది మనం పెట్టుకోవాలి. ఈరోజు లాస్ట్ గైస్, మార్నింగ్ 9 o'clockకి లేచినాం. రేపటి నుంచి మార్నింగ్ 5:30కి లేచి 9 వరకు ఆఫీస్కి రెడీ అయిపోయి 9కి స్టార్ట్ అయిపోవాలా. అండ్ మార్నింగ్ రొటీన్ పెట్టుకోవాలా, ఆఫ్టర్నూన్ రొటీన్, నైట్కి రొటీన్, అండ్ స్కిన్ కేర్ కూడా. అప్పుడు ఓన్లీ సోప్ మొత్తం మైసూర్ శాండిల్ లక్స్, రెండు మైసూర్ శాండిల్ లక్స్. అప్పుడు బాగుండే, క్లియర్ స్కిన్ మంచిగా. ఎప్పుడైతే యాసిడ్స్ ఇవన్నీ స్టార్ట్ చేసినాం అయిపోయింది, జుట్టు అయిపోయింది, అంత అయిపోయింది. సో మంచి స్కిన్ కేర్ రొటీన్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ కూడా చేసుకోవాలి. పోతుంది, మొత్తం పోతుంది. సో ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో వీడియో హెయిర్ గ్రోత్ లాంగ్ ఉండాలి, మొత్తం నీస్ వరకు. అయితే తిందా ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. సో నేను 3 days ముందే ఫర్మెంట్ చేసి పెట్టిన. బేసిక్గా నేను పైనాపిల్ తినా, అస్సలు నార్మల్గా తినా. ఇట్లా నాకు స్పైసీ ఉంటే ఇష్టం అన్నట్టు. లెట్స్ ట్రై. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. పైనాపిల్ వేస్టే గైస్. పేక్తో రీసెంట్గా ఒక షాంపూ వాడడం స్టార్ట్ చేసిన గైస్. సో అది ఒకవేళ పని చేస్తే నేను ఆ షాంపూ ఏందని చెప్తా. సో ప్రజెంట్ లెట్ మీ ఫ్లెక్స్ మై. Not so bad. నా హెయిర్ కట్ నేనే వేసుకుంటా గైస్. కాకపోతే లాస్ట్ టైం కొంచెం ఫ్లాప్ అయింది. సెట్ అయిపోతే ఒక 1 monthలో గ్రోత్ వచ్చినాక. బట్ కంఫర్ట్ ఇంపార్టెంట్ స్టైల్ కన్నా కదా. హైబిస్కస్ క్లిప్స్ గైస్. మళ్ళీ ఒకసారి వెజిటేరియన్ డాగ్ గైస్. బల్క్లో తినదు అనమాట, ఇట్లా తింటుంది, ఒక్కొక్కటి తీసుకొని తింటుంది. క్యాండీ లాగ్ ఫెలో.
జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. చాట్ జీపీటీని అడిగితే లెంత్ ఒక 20 to 25 minutes పెట్టమన్నది గైస్. సో అంత ఫోటోస్ ఏం క్యాప్చర్ చేయాలి మన దగ్గర, అంత ఇంట్రెస్టింగ్ లైఫ్ ఏమి ఉండదు. అంటే చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి నేను దాన్నే అన్ని అడుగుడు స్టార్ట్ చేసిన అన్నట్టు. ఏమంటుందిరా? కొన్ని వీడియోస్ చూసి నేను ఉడన్ కోమ్సే వాడుతున్నా గైస్. సో అది వాడినా కూడా యూజ్ లేదు. యూజ్ అంటే చాలామంది చెప్పిర్రు ఇట్లా ఇవ్వనే వుడెన్ కోమ్స్ ఇవ్వనే కాదు, మన ప్లేట్ కూడా క్లీన్గా ఉండాలి. క్లీన్ అంటే ఆ క్లీన్గా కాదు, జంక్ ఫుడ్ అవన్నీ తినకుండా జస్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ క్లీన్గా ఉండాలి. మన బాడీ కూడా క్లీన్ ఉంటుంది, అప్పుడు మన హెయిర్ కూడా బాగుంటుందంట చెప్తురు గైస్ అందరూ. సో ఈ చెప్పిన న్యూ ఇయర్ రెజల్యూషన్, నో జంక్. ఉన్నట్టుండి అన్ని మానేసావంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? కాదు వీడొకసారి వాడొకసారి అంటే ఇద్దరు ఒకసారి రమ్మా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గా. ఏం వండుతున్నామ్మా? మసాలా వంకాయ పులిహోర చేస్తా కొంచెం. మళ్ళీ రాస్తుంది విజన్ బోర్డ్ కాదు, ఇది డైలీ రొటీన్ అన్నట్టు. కరెక్టే రాసుకోవడం వల్ల ఏం రాదు, కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. చాలా మాట్లాడారు రెహన్ అంటే ఎగ్జిక్యూట్ చేయటం అన్న. టడా ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్, సారీ. ఇది వేసాను అంటే శనగపిండి ఇంకా కర్డ్ స్క్రబ్ చేసేసుకుంటే అయిపోతుంది. సెల్ఫ్ కేర్ గైస్, వీక్లీ వన్స్ అయినా చేయాలి. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్రజెంట్ అయితే వ్లాగ్ అంతే. ప్రతి ఫ్రైడే ఆర్ సాటర్డే 7 PM మనకు ఒక వ్లాగ్ అయితే, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సపోర్ట్. ప్రజెంట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.